మీ బాలు కాయితి సిరిసిల్ల. ఈరోజు మన సిరిసిల్ల పట్టణంలో చేనేత శిల్పి లెక్క మా హరిప్రసాద్ దగ్గరికి వచ్చినాం. మిత్రుడు కిరణ్ న్యూజిలాండ్ నుంచి వచ్చిండు. సిరిసిల్ల మిత్రుడే, ఎన్ఆర్ఐ. కిరణ్ నాకు చిన్ననాటి మిత్రుడు. చాలా రోజుల నుంచి సిరిసిల్లలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కిరణ్ కూడా తన వంతు భాగస్వామ్యం మనకి అందించిండు. సిరిసిల్ల సిరిపట్టులో మన సునీత విజయ్ గారు, న్యూజిలాండ్ మేడం, రాజన్న సిరిపట్టు క్రియేటర్, అప్పుడు నామకరణం చేసిన సునీత మేడం వాళ్ళతో కూడా హరిప్రసాద్ మంచి పేరు వచ్చింది. మాకు కూడా మా సిరిసిల్ల కూడా గొప్ప పేరు వచ్చింది మేడం. ఈరోజు కిరణ్ వచ్చిన సందర్భంగా ఒకసారి హరిప్రసాద్ కలిసేద్దామని వచ్చినాం. ఎట్లా వట్టిగా వస్తే మంచిగా ఉండదు కదా. మన సిరిపట్టు, రాజన్న సిరిపట్టు చీరల గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాడు మన హరిప్రసాద్. చెప్పు హరిప్రసాద్, ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి జనరల్గా? ఇప్పుడు ఏమన్నా ఇప్పటివరకు ఏ దేశాలకు మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ మేము కాటను మరియు పాలిస్టర్ చీరలు చేసేవాడిని. దాంతోపాటు జ్ఞాపకాలుగా చిన్న మొగ్గాలు, రాట్నాలు, వివిధ రాజకీయ నాయకుల ఫోటోలు నేయడం, వీటిని కళను నేను యూట్యూబ్లో అల్లా ఇలా చూసి నా గురించి కిరణ్ సార్ గారు కూడా తెలుసుకొని మంచి కళ ఉంది కదా అని మాకు సునీత మేడం గారిని పరిచయం చేయడం జరిగింది. దాంతోనే మేడం గారు చెప్పిన సూచనల ప్రకారం కొద్దిగా ఒక్కొక్కసారి నష్టమైనా కూడా మేడం ఓర్చుకొని మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా పలు దేశాలకు కూడా మేము చీరలు సప్లై చేస్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు చేనేత మగ్గాల మీద కూడా పట్టు పీతాంబరం చీరలు మరియు గోల్డ్ సిల్వర్తోని చీరలు మరియు ఈ పళ్ళులో ఫోటోలు వచ్చే విధంగా కూడా ఏది పెళ్ళికి అంటే ఎంగేజ్మెంట్కు మాకు ఆర్డర్ ఇస్తే పెళ్ళి వరకు చీర రెడీ చేసి ఇచ్చే విధంగా తయారు కావడం జరిగింది. ఇంతవరకు మాకు అంటే అనునిత్యం ప్రోత్సహిస్తూ తనదంటూ కొద్దిగా మాకు ప్రోత్సాహం ఇచ్చినందుకు కిరణ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ హరిప్రసాద్. థ్యాంక్ యూ సునీత విజయ్ మేడం. సునీత మేడం, మీరు అసలు వాస్తవానికి మీరు చాలా విజయన్న, మీరు చాలా సపోర్ట్ చేశారు మా హరిప్రసాద్కి సిరిసిల్లాలో. ఈ రాజన్న సిరిపట్టు కూడా మేమంతూ మీరు ఇంత మా కోసం ఇంత కష్టపడి న్యూజిలాండ్లో అంత పెద్ద ప్రోగ్రామ్ చేసి హరిప్రసాద్ గొప్ప పేరు తెచ్చారు మేడం. అందుకోసం ఈరోజు ఈ ఎన్ని రకాలు పట్టు చీరలు ఉన్నాయి మన హరిప్రసాద్? ఇది ఇప్పుడు ఎంత ఉంటుంది? ఈ చీర ఎంత ఉంటుంది ఇప్పుడు? ఇది 1,20,000 ఉంటుంది. 4 గ్రామ్ గోల్డ్. 1,20,000? 4 గ్రామ్ గోల్డ్ ఉందా? ఓకే 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 ఓకే. ఇట్లా వస్తుంది సార్. 1,20,000 శారీ. ఇది మొత్తం చేనేత మొగ్గ మీదనే. గోల్డ్ ఎట్లా ఎక్కడెక్కడ ఎట్లా పెడతారు? ఇందులో ఈ దారంలో దారం ఉంటుందా? ఉంటుంది సార్. ఓకే ఓకే. ఫ్యూచర్లో వాళ్ళు డిస్పాచ్ చేసినా కూడా 2 నుంచి 3 ఆర్డర్ ఇస్తే ఇట్లా నేర్చినవా లేకపోతే నువ్వే నేర్చినవా? పెళ్ళికి ఆర్డర్ ఇచ్చారు హైదరాబాద్ వాళ్ళు, వాళ్ళ గురించి తయారు చేసినాం సార్. ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పుడన్నా డిస్పాచ్ చేసిన అంటే ఈ చీరను మాకు అద్దు అని తీసేసినా కూడా 2 నుండి 3 గ్రాములు వెళ్తాయి సార్. మళ్ళీ గోల్డ్ తీయచ్చా? ఎట్లా తీస్తుంది అంటే కరిగిచ్చిన తర్వాత ముద్ద లెక్క వస్తుంది. ముద్ద లెక్క వస్తుంది. ఈ సారీ ఎంత ఉంటుంది? ఇది అది 15,000 ఉంటుంది. 15,000. ఇది కూడా చేనేత మొగ్గం మీద సార్. ఇవన్నీ రాజన్న సిరిపట్టు చీరలు. రాజన్న సిరిపట్టు మనం ఏవి వేసినా కూడా ఇప్పుడు మన సిరిసిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా అంటే ధర్మవరము, కంచి అలాంటి ప్రాంతాలకు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్క పేరు ఉంది. సిద్దిపేట గొల్లబామ అని మనకెందుకు లేదన్న ఆలోచనతో మేడం గారు కూడా కృషి చేసి ఈ పేరు పెట్టడం జరిగింది. అంటే కార్మిక ధార్మిక క్షేత్రాన్ని కలుపుతూ పేరు పెట్టడం జరిగింది సార్. మన ఈ పేరుని ఇప్పుడు మనం ఇంకా ప్రమోషన్ ఇప్పుడు చేస్తున్నా ఆగిందా? ఇది నడుస్తుంది సార్. మేము పంపించే వాటికి అన్నిటికి కూడా రాజన్న సిరిపట్ట. ఇది 21,000. సిల్వర్ ఉంటుంది ఇందులో సిల్వర్ సార్. 150 గ్రామ్స్ సిల్వర్ ఉంటుంది. ఈ రాజన్న సిరిపట్టే కాకుండా మన హరిప్రసాద్ ఇంకా అగ్గిపెట్టెలో పట్టే చీర, ఇంకా చాలా కళలు ఉన్నాయి. మగ్గం మీద అనేక దేశ ప్రముఖుల ప్రతిమలు కూడా నేర్చిండు. శాలువల మీద, చీరల మీద. ఇవి కూడా మొత్తం పీతాంబరం సారీ. ఇది పట్టు పీతాంబరమా? ఎక్కువ నవాబుల కాలంలో సిద్దిపేట ప్రాంతంలో నేసేటోళ్ళు. దాన్ని కూడా డెవలప్ చేసి చేయడం జరిగింది. మీకు ఎట్లా అనిపిస్తుంది కిరణ్ జనరల్గా? మన ఇప్పుడు ఇది మీరు న్యూజిలాండ్కి అప్పుడెప్పుడు మీరు ఆర్డర్స్ ఇస్తారు? మీరు జనరల్ ఆర్డర్ మనకి ఎప్పుడు ఇస్తారు హరిప్రసాద్కి?
మన హరిప్రసాద్కి మేము ఏం చేసాం అంటే ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయినాం కదా 2019 కోవిడ్ కంటే ముందు మేము అనుకున్నాం అన్నమాట ఏదైనా ఒకటి చేద్దాం. ఫస్ట్ మాకు అగ్గిపెట్ట శారీ అనేది మేము అక్కడ అప్పుడు నల్ల పరంధామ్ గారని ఫస్ట్ ఈ సిరిసిల్లాలో ఆయన అయితే మేము ఫస్ట్ చేసినాక వాళ్ళ వారసత్వాన్ని విజయ్ కానీ హరిప్రసాద్ అందరూ కొనసాగించుకొస్తున్నారు. ఇంకా మీరు తయారు చేయాలి, మీరు ఇంకా మీ వారసులను ఇంకా తయారు చేయాలి. సో మేము ఒక మీతో అయిపోవద్దు హరిప్రసాద్, ఓకేనా? కళలో ఎప్పుడు స్వార్థం ఉండద్దు. లేదు సార్, ఎప్పుడైనా చాలా మందిని నలుగురు ఐదుగురు పని చేస్తారు. లేడీస్ కూడా మనం బూటా కటింగ్ కూడా వాళ్ళకు కూడా పని ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్ని ఆర్డర్స్ ఇచ్చారు కిరణ్ మీరు జనరల్గా అక్కడ? మీరు ఎన్ని చీరలు ఇచ్చారు ఇప్పటి వరకు న్యూజిలాండ్? ఇప్పటి వరకు దాదాపు ఒక 200-300 వరకు ఇచ్చినాం మేము. అంటే స్టెప్ బై స్టెప్ అనమాట. మేము ఏం చేస్తామంటే మా ఫౌండర్ వచ్చేసి సునీత విజయ్ గారు, ప్లస్ విజయ్ అన్న, నేను. తెలంగాణ బ్రాండా మనది? మనది బ్రాండ్ తెలంగాణ. మేము ఫస్ట్ స్టార్ట్ చేసిన వెబ్సైట్ పేరు బ్రాండ్ తెలంగాణ. సో దాని తర్వాత మాకు యాక్చువల్గా నేను ఫస్ట్ అగ్గిపెట్టెలో శారీ తెప్పించినాను అనమాట. తెప్పించిన తర్వాత అందరు ఇంప్రెస్ అయ్యారు అక్కడ. దాన్ని ఫస్ట్ మనం బతుకమ్మ చేసినప్పుడు అప్పుడు మేము టీఆర్ఎస్ న్యూజిలాండ్ శాఖ ఇప్పటి వరకు కూడా మేమే రిప్రజెంట్ చేస్తాం. సో నేను ఇప్పుడు ప్రజెంట్గా వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నా. అప్పుడు విజయ్ అన్న ప్రెసిడెంట్ అనమాట, ఫౌండర్ ప్రెసిడెంట్. సో ఆ టైంలో మన అందరికీ అగ్గిపెట్టెలో శారీ అంటే ఎవరు నమ్మలేదు ఫస్ట్ మన. సో మేము అక్కడ డిస్ప్లే చేసి ఫస్ట్ చూపెట్టాం అన్నమాట, ఇగో ఇదే అగ్గిపెట్టెలో సారీ అంటే. దాని తర్వాత దీన్ని ఇప్పటితోటి ఆపద్దు, సిరిసిల్లకి ఇంకేమన్నా చేద్దాం అనుకున్నప్పుడు సో అప్పుడు హరిప్రసాద్ మీ ద్వారా అప్రోచ్ అయినాము. మీకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకంటే నాకు కూడా అప్పుడు హరిప్రసాద్ కాంటాక్ట్ నెంబర్ తెలియదు. మా డాడీ మీరు నువ్వు చేయడం కూడా నాకు బాగా పేరు వచ్చింది హరిప్రసాద్ చాలా దేశాలకు. జస్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కూడా వాళ్ళు మనం ఏదో చేసినామని బాగా పని చేసినామని లెక్కలు, కానీ నువ్వు చేయడం నాకు బాగా మాకు అప్పుడు మీరు కూడా మాకు హెల్ప్ చేయడం వల్లనే కదా ఇప్పుడు నేను అక్కడనే అయిపోయేటోని. గదే పాలిస్టర్ కాటన్ గదే నడుపుకుంటా అక్కడనే ఉండేటోని. ఇప్పుడు ఒక రకంగా మంచి చీరలు తయారు చేయడం, ఎవరికైనా పెళ్ళికి హైదరాబాద్ ఎక్కడి నుండి అయినా ఆర్డర్ వస్తుంది, ఫోన్లు చేస్తారు మాకు వేసి. ఇప్పుడు ఒక్కొక్కసారి పనే తీరతలేదు ఇప్పుడు. సో అప్పుడు మా నాన్న కానీ మీరు కానీ ఇప్పుడు మా డాడీ మీరు అంతా చేసిర్రు. తర్వాత హరిప్రసాద్ని అప్రోచ్ అయితే చేస్తారన్నప్పుడు మేజర్ భాగం వచ్చేసి సునీత విజయ్ వదిలేది. ఎందుకంటే సునీత విజయ్ గారే డిజైన్ చేయడం కానీ, ఓన్లీ మనం బ్యాక్ ఎండ్ సపోర్ట్ కానీ ఏదైనా ఆర్డర్స్ ఉంటే చూసుకునేది, తనే మొత్తం చేసేదన్నమాట. తర్వాత హరిప్రసాద్తో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, డిజైన్స్ ఏదన్నా తను నేర్చుకునేటప్పుడు మనం అంటే తనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా హరిప్రసాద్ దగ్గర నేర్చుకోవాలని పట్టుదల ఉన్నా చూడు, దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు డిజైన్ సరిగా రాకున్నా, లేదు మేడం నేను మళ్ళీ చేస్తా అంటే తను ఎంత కష్టపడ్డదో. ఇప్పుడు 2 చేతులతో చప్పర్లు కొడితేనే ఎగుతాయి. సో తన దగ్గర ఉన్న కాన్సన్ట్రేషన్, తన ఫోకస్ ఎంత చెప్పిందో దానికి తగ్గట్టు హరిప్రసాద్ మౌల్డ్ అయి నేర్చుకున్నాడు చూడు. సరే మేడం నేను చేస్తా. ఈయన కూడా ఇట్లా కాదు ఇట్లా చేయాలి ఇట్లా. ఇప్పుడు తర్వాత మనం మగ్గము తీసుకున్నప్పుడు కానీ మనకు వీలైనంత మనం హెల్ప్ చేసింది. తర్వాత మన కేటీఆర్ గారు కూడా చాలా హెల్ప్ చేసారు అప్పుడు మగ్గానికి అటు లెటర్ పెట్టినప్పుడు కానీ. సో ఏదైనా మీరు మాకు బాగా సపోర్ట్ చేశారు న్యూజిలాండ్లో. రాజన్న సిరిపట్టు చీరను ప్రమోట్ చేయడానికి న్యూజిలాండ్లో ప్రోగ్రామ్ పెట్టి మీరు అంతా ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ చేసుడు, అది కేవలం హరిప్రసాద్ పేరు మీద కార్యక్రమం చేయడం. అంటే ఆ రోజు మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. కేటీఆర్ మెసేజ్ పంపించారు మా కోసం ఆ రోజు నైట్. కేటీఆర్ అన్న కూడా ఇప్పుడు హరిప్రసాద్ పేరు ఎక్కడ వరకు అంటే న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా మనోడిది శారీ పంపించినాము, అక్కడ ఎంపీకి ఇచ్చినాము ప్రోగ్రామ్ చేసి. న్యూజిలాండ్తో పాటు ఈ దేశ ప్రధాని మోడీ గారి నోటీసులో కూడా ఉంటాడు. అంటే అక్కడ నుంచి అక్కడ నుండి ఇప్పుడు అమెరికాకి కానీ, ఆస్ట్రేలియా, యూకే, దాదాపు హరిప్రసాద్ సౌత్ ఆఫ్రికా వరకు. ఇప్పుడు మొన్నటి వరకు కూడా మీకు కండువాలు కూడా వచ్చినాయి కదా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మీకు అక్కడ ఆర్డర్స్ కూడా వచ్చేటి. అంటే వేరు వివిధ దేశాలల్లో మనకి ఇప్పుడు ఎన్ఆర్ఐ వింగ్ ఉంది కాబట్టి దాన్ని సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ హరిప్రసాద్ నెంబర్ తీసుకొని ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా కూడా మా వరకు వీలైంది మేము చేసినాం హరిప్రసాద్. బట్ ప్రత్యేకంగా నువ్వు నీదే గొప్పతనం ఇక్కడ. మాకు ఇక ముందు కూడా ఏదైతే వీలైద్దో మా బ్రాండ్ తెలంగాణ తరఫున మేము చేయడానికి రెడీ ఉంటాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ అన్న మీరు కూడా ఇటువంటి కళాకారులు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. ప్రభుత్వం ద్వారా ఎంత వీలుంటే అంత వీళ్ళకి ఇంకా దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి అంటే దీన్ని ఏమంటారు ఇంకా అప్గ్రేడ్ చేసే పరిస్థితులు వీళ్ళకి ఇవ్వాలి. ఇప్పటివరకు చేస్తున్నారు, ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ హరిప్రసాద్. సిరిసిల్ల పేరు ఇట్లా గట్టి నిలబెట్టండి, బాగా చేయండి. మా వాళ్ళ ఇప్పుడు ఒకటి ఈ జనవరిలోనే ఇప్పుడు హరిప్రసాద్కు మన అక్కడ ఆక్లాండ్ గణేష్ టెంపుల్ ఉత్సవాలు జరుగుతాయి. దానికి కూడా మొన్న హరిప్రసాద్కు 100 చీరలు అవి లేటెస్ట్గా ఆర్డర్ వచ్చింది అనమాట, అవి కూడా పంపించారు. సో ఇప్పుడు మేము గవర్నమెంట్ కోరేది ఒకటే, ఇలాంటి అంటే హరిప్రసాద్ కానీ ఇంకెవరికన్నా మా సిరిసిల్ల తరఫున దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఇరు. రాజన్న సిరిసిల్ల పట్టుకు ఒకటి జీవో ఇచ్చుడో లేకుంటే ఏదైనా ఇచ్చి వాళ్ళని గుర్తించురు. అంటే అదొకటి మేము, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంది.
సో రాజన్న సిరిసిల్ల పట్టును కూడా ఒకసారి గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ కిరణ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ హరిప్రసాద్. థ్యాంక్ యూ. ఆయన సిరిసిల్ల పేరు పట్టుకుందంటే మీలాంటి